హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈరోజు బల్గా వీకెండ్ వీడియోస్లో మనం ఏం తెలుసుకుందామంటే నేత్రోపతి ట్రైనింగ్లో మనం ఈరోజు ప్రత్యేకంగా ఈ జీవ గడియారం అంటే బయలాజికల్ క్లాక్, దీన్ని ఇంకో పేరు సర్కేడియన్ రిథమ్ అంటారు. జీవ గడియారం తెలుగులో బయలాజికల్ క్లాక్. ఈరోజు బయలాజికల్ క్లాక్ కోసం తెలుసుకుందాం. ఈ బయలాజికల్ క్లాక్ ఏంటంటే మన శరీరం మనం ఈ రాత్రి పగలు సన్ ఎక్స్పోజర్ బట్టి కొంచెం అన్ని జీవుల్లో కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. సపోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్లో ఆ సన్న యొక్క రేస్ వల్లే కిరణజన్య సంక్రియగా జరుపుకొని ఆకులు అవి పత్రహరితాన్ని తయారు చేసుకొని అవి బతుకుతాయి. అలాగే సూర్యరశ్మి లేనిది ఏవి బతకడం కష్టం. అలాగే మనుషుల్లో కూడా మన మన హ్యూమన్ బీయింగ్స్లో కూడాను ఈ యొక్క సన్తో చాలా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ప్లాంట్స్ కొన్ని సన్న వెలుతురు లేకపోతే మొక్కలు కొన్ని మొలవు చనిపోతాయి. అదేవిధంగా ఈ సన్ ఎక్స్పోజర్ బట్టి రాత్రి డి విటమినే కాకుండా రాత్రి పగళ్ళు కూడాను ఏర్పడతాయని మనకు తెలుసు కదా. సన్ వల్లనే రాత్రి పగలు ఏర్పడుతుంది. అదే దీన్ని బట్టి జీవులు కూడాను ఈ మార్పులు జరుగుతుంటాయి. ఒక్కో ప్రదేశంలో సపోజ్ ఇక్కడ పగలైతే అమెరికాలో రాత్రి అవ్వచ్చు. అలాంటప్పుడు అక్కడికి మళ్ళీ కొన్ని ఈ సర్కేడియన్ కొంచెం మారుతుంటాయి అన్నమాట. వాటిని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఇలాంటి డిసీజులు ఇలాంటివి ఏమి రావు. దీన్ని కూడా సైంటిస్టులు చక్కగా కనిపెట్టి అనేక రకాల హార్మోనియం ఇది ఉంది, తర్వాత ఇదేంటి హార్మోన్స్ తాలూకా ఇది ఉంది, తర్వాత సర్కేడియన్ రిథంలో ఈ బాడీ క్లబ్ తర్వాత హ్యూమన్ బాడీ, ఒక్కొక్క యానిమల్స్ బాడీ, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ సన్ను సూర్యుని యొక్క వెలుతురు దీన్ని పడినప్పుడు రాత్రి పగలు సూర్యుని వల్ల ఏర్పడతాయి. అది మనకు తెలుసు, మీకు తెలుసు కదా. ఎట్లా అంటే భూమి అనేది ఒక గ్రహం. ఈ గ్రహం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అప్పుడే రాత్రి పగలు ఏర్పడతాయి. ఎలాగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది, 365 రోజులు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి. అలాగే గ్రహాలకి ఏంటంటే గ్రహం అనేదానికి ఎలాగంటే సైంటిస్టులు నిర్వహించారో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేదాన్నే గ్రహాలు అన్నారు. ఇప్పుడు భూమి కూడా తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అదే రాత్రి పగలు. సపోజ్ ఇక్కడ సూర్యుడు ఉంటే ఇదంతా డే అనుకుంటే తన చుట్టూ ఇలా తిరగడానికి ఇది ఒక 12 గంటలు. చూసారా, ఇక్కడ రాశారు 12. ఇది నూన్ మధ్యాహ్నం అనమాట. 12 గంటలు అయితే ఇక్కడ అర్ధరాత్రి 12. ఇలా చూసుకుంటే ఈ 12 నుంచి మరి ఈ 12 వరకును ఇది నైట్ అనమాట. నైట్ ఎలా ఏర్పడింది? సూర్యుడు ఎక్కడి నుంచి ఇలాగ వస్తున్నాడు కానీ ఎక్స్పోజరు భూమి తన చుట్టూ తిరిగినప్పుడు ఇదంతా సూర్యుడు అక్కడే ఉంటాడు, భూమి తిరుగుతుంది, సూర్యుడు మారట్లేదు. సూర్యుడు అక్కడే ఉంటాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు సంవత్సరం పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అయితే ఈ 24 గంటల్లో 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు ఉంటాయి. ఈ 12 గంటల రాత్రి అనుకోండి నైట్, ఈ 12 గంటలు పగలు అనుకుంటే జీవ గడియారం ఈ విధంగా నడుస్తుంది అనమాట. ఎలా నడుస్తుంది చూసారా? ఇది 12 అంటే ఇక్కడికి ఒక్కొక్క 2 అవర్స్ తీసుకుందాం. సపోజు ఇప్పుడు ఇది 1 to 3 ఇది స్మాల్ ఇంటెస్టైన్, అలాగే 2 అవర్స్ అనమాట. అలాగే 3 to 5 ఇది యూరినరీ బ్లాడర్, 5 to 7 PM కిడ్నీ యాక్టివ్గా ఉంటుందని. అలాగే 7 to 9 పెరికార్డియం ఇది యాక్టివ్గా ఉంటుంది. అలాగే 9 to 11 PM ఇవి ట్రిపుల్ బర్నర్. అలాగే 11 to 11 PM to 1 AM ఇది గాల్ బ్లాడర్ యాక్టివ్గా ఉంటుంది. అలాగే 1 to 3 AM 1 AM to 3 AM లివర్ యాక్టివ్గా ఉంటుంది. 3 to 5 AM లంగ్స్ యాక్టివ్గా ఉంటుంది. 5 to 7
ఈ 5 to 7 లార్జ్ ఇంటెస్టైన్. ఈ 5 to 7 నుంచి మనం తెలుసుకుందాం. ఇప్పుడు 5 to 7 AM మార్నింగ్ అనమాట. 5 AM to 7 AM ఈ లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగులు. ఈ పెద్ద ప్రేగులు యాక్టివ్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఈ 5 to 7 వేకప్ వస్తుంది అనమాట. అంటే మనం లేస్తాం 5 to 7. ఇది మెడిటేషన్కి చాలా దీనిగా ఉంటుంది. తర్వాత రిలీజు బౌజ్ అంటే మనం మోషన్ సైడ్ వెళ్ళడానికి మనకి ఇది అనువైన టైం అనమాట. 5 to 7 మెడిటేషన్ అంటే వేకప్ లేవటానికి మెడిటేషన్ చేసుకునే అన్ని విధాలుగా ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ అప్పుడు యాక్టివ్గా ఉంటుంది కదా. లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగులు. అది చేసే పని ఏంటో తెలుసు కదా, అదే మోషన్స్ ఇచ్చేస్తుంది అనమాట. అక్కడే ఉంటుంది. సో మీరు 5 to 7. అలాగే 7 AM to 9 AM స్టొమాక్. 7 AM to 9 AM స్టొమాక్ అంటే ఈ స్టొమాక్ అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. అంటే కడుపు మన పొట్ట అనమాట. పొట్ట యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇది కొంచెం వాకింగ్ చేసిన అన్నిటికీ అనువుగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది స్టొమాక్. బ్రేక్ఫాస్ట్ చేయడము, వాక్ చేయడము, ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ 7 to 9. తర్వాత 9 AM to 11 AM 9 AM to 11 AM స్ప్లీన్ యాక్టివ్గా ఉంటుంది. స్ప్లీన్ తాలూకు ఫంక్షన్ తెలుసు కదా. స్ప్లీన్లోనే మనకి స్ప్లీన్ వల్ల ఏంటంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడతాయి. తర్వాత ఎనర్జీ ఇదవుతుంది, రిలీజ్ అవుతుంది. తర్వాత ఈ యొక్క వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా స్ప్లీన్ దీని ద్వారా అనమాట ఇవన్నీ ఏర్పడతాయి. ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడాను ఇది స్ప్లీన్ ఫంక్షన్ అనమాట. అయితే అలాగే నేను ఒకదాని కోసం చెప్తాను చూడండి. ఇప్పుడు 5 AM to 7 AM వేకప్, రిలీజ్, బౌల్స్, మెడిటేషన్ పనికి వస్తుంది. అలాగే 7 AM to 9 AM బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది, గుడ్ కాన్సన్ట్రేషన్ కలుగుతుంది, వాక్ చేసుకోవడానికి ఉంటుంది. 9 AM to 11 AM క్లియర్ థింకింగ్ అదే స్ప్లీన్ అనమాట. స్ప్లీన్ అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. తర్వాత కన్వర్ట్ బ్లడ్ టు ఎనర్జీ. ఇది ఏది 9 AM to 11 AM 9 AM to 11 AM స్ప్లీన్ ఫంక్షన్. అలాగే 11 AM to 1 PM 11 AM to 1 PM అంటే 12 మధ్య తినకమంటారు. హార్ట్ యాక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ హార్ట్ యాక్టివ్గా ఉండడం, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. తర్వాత ఇది లంచ్ చేసుకోవడానికి కూడా చాలా మంచి టైం ఇది. ఈ టైంలో ఇది 11 to 1లో లంచ్ చేస్తే బాగా డైజెషన్ అవుతుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, హై ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఈ 11 to 1 PMలో. అలాగే తర్వాత 1 అంటే ఇది 11 AM to 1 PM హార్ట్ అంటే మన హృదయం అనమాట. అది యాక్టివ్గా ఉంటుంది, అంటే అలర్ట్గా ఉంటుంది అనమాట. అలాగే 1 to 3 1 PM to 3 PM స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులు అనమాట. చిన్న ప్రేగులు 1 PM to 3 PM దీనిగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఏంటంటే ఈ యొక్క ఫుడ్ అబ్సార్ప్షన్ ఇవన్నీ స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతాయి కదా. అంటే జీర్ణక్రియలు ఇవన్నీ చక్కగా జరుగుతాయి అన్నమాట. ఇది 1 PM to 3 PM ఇది అబ్సార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ లో ఎనర్జీ అండ్ నాప్ టైం. ఇది 1 to 3 1 PM to 3 PM. అలాగే 3 PM to 5 PM యూరినరీ బ్లాడర్ అంటే లిక్విడ్ వేస్టేజ్ బయటకు పంపించాలన్నమాట. యూరినరీ బ్లాడర్ అంటే ఇవన్నీ ఈ యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా, అది యాక్టివ్గా ఉంటుంది. తర్వాత యూరిన్ వెళ్ళటానికి దేనికే ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో మనం అవే చేయాలన్నమాట. అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడాను బ్లడ్లో నుంచి వేస్టేజ్ని తీసి లిక్విడ్ రూపంలో యూరిన్ రూపంలో బయట పంపిస్తుంది కదా. కిడ్నీ ఫంక్షన్ కూడా అది ఎప్పుడే యాక్టివ్గా ఉంటుంది. 5 PM to 7 PM కిడ్నీ అలర్ట్గా ఉంటుంది. సో ఆ టైంలో మనం అవి చేయాలి. వాటర్ తీసుకుంటుండాలన్నమాట. ఈ వాటర్ తీసుకోవడం వల్ల బ్లడ్లో ఇవన్నీ కిడ్నీ ఏం చేస్తుంటే బ్లడ్లోని వేస్టేజ్ని లిక్విడ్ రూపంలో వేస్టేజ్ని యూరిన్ రూపంలో బయటకు పంపించేస్తుంది అనమాట. సో మనం ఆ టైంలో తీసుకుంటుండాలి, మార్నింగ్ తీసుకుంటుండాలి. అలాగే పెరికార్డియం ఇదేంటంటే పెరికార్డియం 7 PM to 9 PM. ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో మనం కొంచెం మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఒక ఎంటర్టైన్మెంట్స్ ఇలాంటివన్నీ చక్కగా ఇవి చేసుకోవడానికి పెరికార్డియం బాగుంటుంది అనమాట. అదేంటి 1 PM to స్మాల్ 3 PM to యూరినరీ అయిపోయింది. 5 PM to 7 PM కిడ్నీ ఇది అయిపోయింది. 5 PM to 7 PM స్టోర్ న్యూట్రియంట్స్, బిల్డ్ బోన్ మ్యారో,
సపరేట్ టైం అనమాట. ఇది 5 PM to 7 PM, 5 PM to 7 PM. ఆ పెరికార్డియం ఏంటి 7 PM to 9 PM. ఈ 7 PM to 9 PM ఏంటి పెరికార్డియము, ఇవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఆ టైంలో మనం చక్కగా చదువుకోవడానికి కూడా బాగుంటుంది. తర్వాత మెయిన్ ఏంటంటే ఇది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మంచి టైం అనమాట ఇది పెరికార్డియం, మన సెల్ఫ్ దీనికోసం. అలాగే ట్రిపుల్ బార్న్ ఏంటి 9 PM to 11 PM. ఈ ట్రిపుల్ బార్న్ ఏంటంటే ఈ ట్రిపుల్ బార్న్లోనే ఈ యొక్క మన తాలూకా ఈ యొక్క హార్మోన్స్ ఇవన్నీ కూడాను బ్యాలెన్స్ చేసుకుంటుంటాయి అన్నమాట. ఇవి ట్రిపుల్ బార్న్ అంటే 9 PM to 11 PM. అంటే ఈ టైంలో ఏంటంటే మెటబాలిజం తర్వాత ఈ మెటబాలిజం అనేది చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. అంటే ఎండోక్రైన్ అనమాట, ఇది ఎండోక్రైన్ సిస్టమ్. ఈ ఎండోక్రైన్లో కదా హ్యాపీ హార్మోన్స్, తర్వాత ఈ యొక్క ఈ డిప్రెషన్ ఇవి కానీ హార్మ్స్ కానీ ఇవన్నీ ఈ టైంలో ఉంటాయి కనుక ఈ టైంలో ఎండోక్రైన్ యాక్టివ్గా ఉంటుంది కనుక మన హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేసుకోవడానికి మంచి టైం ఇది. 9 PM to 11 PM. ఈ 9 PM to 11 PMలో మనకి మంచి అంటే ఈ టైంలో మంచి హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి కనుక ఈ హార్మోన్స్ మనకు మెలటోనిన్ హార్మోన్ ఈ టైంలో రిలీజ్ అవుతూ ఉంటుంది 9 PM to 11 PMలో. మనకి ఈ మెలటోనిన్ అనేది రిలీజ్ అవటం వల్ల మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవటం వల్ల మెలటోనిన్ వల్ల ఉపయోగం ఏంటి, మంచి స్లీపింగ్ వస్తుంది. కొందరికి ఇప్పుడు స్లీపింగ్లకు చాలామంది బాధపడుతున్నారు. అలాగా మంచి స్లీపింగ్ కావాలంటే ఇది ఈ ట్రిపుల్ బర్న్ అంటే 9 PM to 11 PM రాత్రి 9 PM అంతా రాత్రే 9 PM to 11 PM ఇది మంచి టైం అనమాట. ఇది హార్మోన్స్ బ్యాలెన్స్ అన్నిటికీ దీనికి ఉంటుంది. తర్వాత ఇదేంటి 11 PM to 1 AM అంటే మిడ్ నైట్ అందులోకి వస్తుంది 12 ఇది గాల్ బ్లాడర్ ఈ టైంలో యాక్టివ్గా ఉంటుంది, అలర్ట్గా ఉంటుంది గాల్ బ్లాడర్. ఇందాకేంది చెప్పాము ఈ గాల్ బ్లాడర్ ఇంకో దగ్గర అక్కడ చెప్పాము అది యూరినల్ బ్లాడర్, అది యూరిన్ ఇచ్చేది. గాల్ బ్లాడర్ ఏంటి, గాల్ బ్లాడర్ దీనివలన మనకి గాల్ బ్లాడర్ వల్ల ఏంటంటే ఆ టైంలో మంచి స్లీపింగ్ వస్తుంది. తర్వాత ఈ బైల్ జ్యూస్ రిలీజ్ అవుతుంది, ఈ సెల్స్ రిపేరు, తర్వాత బ్లడ్ సెల్స్ బిల్డ్ అవడము ఇవన్నీ కూడాను ఈ టైంలోనే అవుతుంది. ఏ టైంలో ఈ 11 PM నుంచి 1 AM, మళ్ళీ 1 AM to 3 AM ఇది లేవర్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి అందుకని అర్ధరాత్రి ఈ టైంలో భోజనం చేయకూడదు అంటాం. ఎందుకంటే లేవర్ ఆ టైంలో రెస్ట్ తీసుకున్న టైం, అది రెస్ట్ తీసుకొని రిపేర్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం పగలు తినేది ఇవన్నీ డైజెషన్ చేసి లేవర్ బాగా పనిచేయాలి కనుక లేవర్ పని చేస్తేనే మనకు మంచి న్యూట్రియన్స్ అన్నిటిని కూడా ఇచ్చేస్తుంది, ఇదే మన ఫుడ్ నుంచి కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి లేవర్ చాలా ఎక్కువ పనులు చేస్తుంది కనుక లేవర్కి మనం కొంచెం రెస్ట్ ఇవ్వాలి. అది యాక్టివ్గా ఉన్న టైం ఆ టైం దానికి రెస్ట్ ఇవ్వాలి. ఇది 1 AM to 3 AM. ఈ టైంలో లేవర్ అంటే డీప్ స్లీప్ ఆ టైంలో వస్తుంది. ఆ టైంలోనే డిటాక్స్ బ్లడ్. ఇక్కడ ఈ లేవర్ డిటాక్స్ అవ్వడానికి క్లీన్ అవ్వడానికి పనికి వస్తుంది. అలాగే లంగ్స్ ఇప్పుడు 3 AM to 5 AM ఈ టైంలో లంగ్స్ డిటాక్ట్ చేసుకోవడానికి మంచి టైం అనమాట ఇది. సో దానికి కూడా లంగ్స్కి అంటే ఈ లంగ్స్ అంటే మన ఊపిరితిత్తులు. అందుకని ఈ టైంలో చక్కగా మెడిటేషన్ ఇవి చేసుకుంటే మనకి ఆ లోపల అవి డిటాక్స్ అయ్యి ఆ లంగ్స్ ఈ ఊపిరితిత్తులు ఈ బ్రీతింగ్ జబ్బులు లేకుండా చేస్తుంది. సో మనం దానికి అంటే ఈ ఒక్కొక్క టైంకి ఒక్కొక్కటి మనం ఆ విధంగా మనం కేటాయించుకొని చక్కగా చేస్తే మన డిసిజన్ రావు. ఈ జీవ గడియారం ఏ విధంగా మనకి నిర్దేశించిందో ఆ ప్రకారం నడుచుకుంటాం. అంటే నైట్ టైం కొందరు నైట్ టైం పడుకుంటే పగలు డ్యూటీలు చేసినారు, అంటే నైట్ టైం డ్యూటీ చేసి పగలు పడుకున్న కొంచెము ఈ యొక్క సర్కేరియం రిథమ్ అంటే జీవ గడియారం కొంచెం దెబ్బతింటుంది. అలా దానికి మనం ఒక టైంకి తినాలి, ఒక టైంకి ఇచ్చేయాలి, అది జీవ గడియారం ఈ విధంగా ఉంది. ఈ ప్రకారం మనం నడుచుకుంటే చక్కగా ఎటువంటి జబ్బులు రావు. అది నేచురోపతిలో ఏముంటుంది, డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ డిసీజెస్ ఈజ్ టు వైలేషన్ ఆఫ్ నేచురల్ లా
అంటే మన నేచర్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా అని మనకు కొన్ని డిసైడ్ చేసింది. ఆ నేచర్ ప్రిన్సిపల్స్ని మనం గౌరవిస్తూ దాని ప్రకారం మనము నడిస్తే ఎటువంటి డిసీజెస్ రావు. సో ఈ యొక్క జీవ గడియారం పెద్ద పెద్ద సైంటిస్టులు కనిపెట్టారు. ఈ ప్రకారం ఇంకా దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. సో ఈ ప్రకారం మనం చక్కగా నడుచుకుంటే ఏ టైంలో ఏది, ఇప్పుడు చెప్పాను, ఎక్కడి నుంచి చెప్పాను, మొత్తం ఈ 24 hours కూడా చెప్పాను. 5 AM to 7 AM నుంచి అలా తీసుకొచ్చి మళ్ళీ 1 PM to 3 PM to మళ్ళీ 3 AM to 5 AM. అంటే ఇక డే అండ్ నైట్ ఏ విధంగా ఏ పని చేస్తుందండి, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు చక్కగా దీని మీద తయారు చేసి ఇచ్చేసాను నేను. ఇది ఎక్కడ నేచురోపతి ట్రైనింగ్లో నేను పెయిడ్ కోర్సుల్లో అట్టు జాయిన్ అయ్యి అందులో వాళ్ళకి డబ్బులు కట్టి అందులో నేర్చుకొని అవన్నీ మీకు ఫ్రీగా ఈ యొక్క బలగా యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు అందిస్తున్నాను. కాబట్టి ప్రతి ఆదివారం కూడా మీరు ఈ బలగా యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే, వీడియో లైక్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి ఇంకా మంచి మంచి కోర్సులు తీసుకొని WHO పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ నుంచి కోర్సులు తీసుకొని పెయిడ్ కోర్సులే దాన్ని డబ్బులు పెట్టి తీసుకొని ఇవన్నీ మీకు ఫ్రీగా అందిస్తాను. ఎందుకంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి అన్నదే నా ఉద్దేశం. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సమస్య ఏర్పడాలి. చాలామంది జబ్బులతో చాలా రకాల బాధలు పడుతున్నారు. ఈ జీవితము షార్ట్ అయినటువంటి ఈ జీవితము మనకి దేవుడిని జీవితాన్ని మనం ఆనందంగా గడపాలి. ఏ విధంగా ఆనందం గడపాలి, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని విషయాలను కూడా దీని మీద నేను రీసెర్చ్ చేసి అనేకమైనటువంటి కోచింగ్లు తీసుకొని, అనేకమైన ఆన్లైన్ జూమ్ మీటింగ్లు తీసుకొని, ఎక్స్పర్ట్స్ నుంచి వీటి నుంచి అనేకమైనవి పెయిడ్ కోర్సులు తీసుకొని అవన్నీ మీకు ఫ్రీగా అందిస్తాను. మీరు చేయాల్సింది అంటే ప్రతి ఆదివారం కూడా బలగా వీడియోస్ని మీరు వాచ్ చేయండి, మీరు లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీరందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. సర్వజన సుఖినో భవంతు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.